సో మీకు మరొక అపురూపమైన ఘట్టం చూపిస్తా. ఫస్ట్ మీరు ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి. సో విషయం ఏందో చెప్పాలా? మొట్టమొదటిసారిగా విచిత్రమైన అంశం ఏంటంటే ప్రజాభవన్లో బిల్లులు రాని కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఛాంబర్ ముందు పోయేసి ఆందోళన చేసిన పరిస్థితి ఇది. అంటే ఏ ఒక్క విభాగం కరెక్ట్ ఉందో, ఏ ఒక్క వర్గం కరెక్ట్ ఉందో. సో వీళ్ళేంది ఎంతమంది దాకా పోయారట? దాదాపుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళన. వివిధ జిల్లాల నుంచి 200 మంది కాంట్రాక్టర్లు వచ్చిరట. సో బిల్లులు కావాలనుకుంటే ఏంటంటే అక్కడ లోపలికి పోనివ్వకపోతే సిబ్బంది అక్కడ ఆందోళన చేసిరు. బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం ఆయా డిపార్ట్మెంట్ల కంట 20% కమిషన్ ఇవ్వాలంట. ఇది మేము గతం నుంచి కూడా చెప్తున్నాం. ఈ కమిషన్ల కహానీ గురించి మేము బిల్లులు క్లియర్ కావాలన్నా ఏ పని కావాలన్నా కూడా కమిషన్ మేము గతంలో ఇంకా 15% అన్నాం. కానీ ఇంకొక 5% పెరిగి ఎవరు బాజాబ్తా ఆ బిల్లులు మా బిల్లులు ఈ పరిస్థితి మా బిల్లులు క్లియర్ కావాలంటే 20% కమిషన్లు అడుగుతున్నారని చెప్పి సో డిప్యూటీ సీఎం ఆయనే ఆర్థిక శాఖ మంత్రి సో ఆడికొచ్చేసి వాళ్ళు ఒక ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అక్కడి నుంచి సల్లగా జారుకున్నట్ట బట్టి విక్రమార్క. వీళ్ళ వెనకాల మాత్రం అన్ని కమిషన్ల దందాలు ఇవన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. కానీ దాన్ని మళ్ళీ కొట్టిపారేసి లేదు చాలా మంచోళ్ళు వాళ్ళు అట్లా ఎట్లా చేస్తారు, ఇవన్నీ తప్పుడు వార్తలు తప్పుడు రూమర్స్ అనేసి కొట్టిపారేస్తుండ్రి. వాళ్ళ అనుచరులు దందాలు చేస్తుంటారు, వాళ్ళ ఇంట్లోళ్ళు దందాలు చేస్తుంటారు, అన్నలు చేస్తారు, తమ్ముళ్ళు చేస్తారు, అంతా చేస్తారు. కానీ ఇవి బయటపడితే మాత్రం అది తప్పుడు అని కొట్టేస్తుంటారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళందరూ దాదాపుగా 200 మంది 200 మంది వివిధ జిల్లాల నుంచి వచ్చేసి మా బిల్లులు ఇట్లా పెండింగ్ ఉన్నాయి, ఇవి క్లియర్ చేయండి. ఈ క్లియర్ చేయడానికి వెళ్తే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి సపోజ్ ఇప్పుడు ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ ఉంటే రెవెన్యూ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటే అగ్రికల్చర్ కావచ్చు, ఇట్లా ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి 20% 20% వాటా అడుగుతున్నారు, కమిషన్ అడుగుతున్నారు అని అంటే ఇంకా పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో గందరగోళ సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందినంత దోచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారా? ఇవన్నీ మేం చెప్తున్న విషయాలు కాదు, బాజాబ్తా వాళ్ళే కదా. బాజాబ్తా ఆయన ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆనాటి ప్రగతి భవన్, ఈనాడు ప్రజాభవన్లో అక్కడే కదా వీళ్ళు చెప్తున్న ఈ ముచ్చటంతా కూడా, వాళ్ళ ఆందోళన అంతా కూడా ఇదే కదా. ఇంకా ఇది చాలదా? అసలు విషయాలకు అద్దం పడుతున్న నేపథ్యము ఇది చాలదా? ఏది చూసినా ఏది ముట్టుకుందామన్నా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా. అంటే అట చూస్తే ఎస్ఎల్బీసీ సంగతి చూస్తేనేమో నిజంగా ఆడవాళ్ళు కాంట్రాక్టర్ కక్కుర్తి పడ్డాడు, వీళ్ళు కమిషన్లకు కక్కుర్తి పడ్డారేమో. ఎందుకనంటే అక్కడ రిపోర్టు నివేదిక వచ్చిన తర్వాత కూడా ఆ పనులు మొదలుపెట్టి 8 మందిని పొట్టన పెట్టుకుంది ప్రభుత్వం. బరాబర్ చెప్తున్నట్టు కాంట్రాక్టర్ కక్కుర్తి, ఇటు ప్రభుత్వం కక్కుర్తి. మరి ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు చేసిరో కానీ ఈ కక్కుర్తి పుణ్యం అంటే 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఒకవైపు రైతులకు నీళ్ళు ఇయ్యక ఇది చేయక వాళ్ళేమో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ గల్ఫ్ బాట పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక్కటంటే ఒకటి ప్రజలకు సంబంధించిన గోస పట్టట్లేదు. అందులో ఒక భాగమే కాంట్రాక్టర్లు కూడా కదా. ఇవాళ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి మీ దగ్గరికి వచ్చేసే మా బిల్లులు రావాలి మహాప్రభు, ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయినా కూడా 20% అంటే బిల్లులు క్లియర్ చేస్తాము అంటే సపోజ్ ఏముంది 100 రూపాయలు ఇవ్వాలంటే 20 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా అప్పులు తెచ్చో సప్పులు తెచ్చో పనులు చేసినారు. ఇలా వాటాలు ఖాతాలు తెరుచుకొని కూర్చున్నారు. ఇలా మంచిగా బాజాబ్తా ఎవడికి వాడే యమునా తీరే. అసలు సీఎం లేడు, ఎవరు లేరు, ఏమీ లేదు. అందిన కాడికి దోచుకుందామన్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి దీనికి కాదని ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళే వచ్చి 20% మమ్మల్ని కమిషన్ అడుగుతున్నారు అని అంటే దానికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు సీఎంకి దేంట్లో వాటాలు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, లేదంటే ప్రతి హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే స్క్వేర్ ఫీట్కి 200, ఇంతకుముందు 150 నుంచి 250 రూపాయలు చేసిరట. చచ్చిపోతున్నారు, పెద్ద పెద్ద బిల్డర్సే చచ్చిపోతున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప కూలిపోయింది హైదరాబాద్. ఏ పని ఎవరైనా చేద్దామంటే కూడా ముందు ప్రజల గురుడు పక్కన పెడితే వీళ్ళకు సమర్పయామి అనేసరికి అయిపోతుండే. ఎక్కడక్కడ ఆగి ఉన్నాయి. డబ్బులు ముట్ట చెప్తే పనులు,
లేకపోతే లేదు. ఏంటి పరిస్థితి అంటే ఆల్రెడీ 14 నెలల పొద్దు గడిచిపోయింది. ఇక 15 నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. ఈ 15 నెలల్లో ఏం చేసిరయ్యా అని అంటే ప్రజలకు చేసింది ఏమీ లేదు. కానీ ప్రజల నుంచి కావలసినంత ముక్కు పిండి వసూలు చేసుకోవడం అని నిదర్శనం ఇప్పుడు ఈ బట్టి దగ్గరికి పోయిన కాంట్రాక్టర్ల పరిస్థితే కనపడుతుంది.